మనకి ఈ 68 లక్షలు 58 లక్షల కేజీల్లో 10 లక్షల కేజీల మెటీరియల్ బ్యాలెన్స్ కాలేదు. ఈ మెటీరియల్ ఇంకా ఏమి తెచ్చి అందులో కలిపారు, ఏవి క్లీన్ చేయడానికి 8900 కేజీలు వాడారు, అది సమస్య. దాన్ని తేల్చాల్సిన సిట్టు అటువంటి వాటికి సంబంధించి ఇంకా స్టిల్ గ్యాప్స్ ఉన్నాయి, ఎంక్వైరీలో స్టిల్ గ్యాప్స్ ఉన్నాయి. ఏం తెచ్చి కలిపారు అనే వాటిల్లో ఎడిషనల్గా, ఎందుకంటే సింపుల్గా పామ్ ఆయిల్కి పామ్ కెర్నల్, పామ్ స్టీరిన్ అండ్ లాక్టిక్ యాసిడ్కి సింపుల్గా లప్సా కలిపేస్తే ఏదైతే శాంపుల్ పిక్ చేశారో, ఏదైతే ఎన్డీడీబీ రిపోర్ట్లో మాకు ఫ్యాటీ యాసిడ్ ప్రొఫైల్ వచ్చిందో, దట్ ప్రొఫైల్ కెనాట్ బి మ్యాచ్డ్ విత్ దిస్ మిక్స్. ఇంకా ఉంది, ఇంకా ఏదో ఉంది. అదేంటి? అది తేల్చమని కదా సుప్రీంకోర్టు చెప్పింది, అది తేల్చమని కదా సిట్ ఏర్పాటైంది. అది తేల్చకుండానే సిట్ నివేదిక కంక్లూడ్ చేయటము అంటే సింపుల్గా కేసు క్లోజ్ చేయడానికి ఏమన్నా పట్టుకొచ్చి పెట్టేసినట్టు కింద స్థాయి ఉద్యోగుల్ని బలి పశువులుగా చేసి ఒక నివేదిక 219 పేజీల నివేదిక తయారు చేయటం తప్ప, దాంట్లో ఒక అర పేజీ తమలో మనకి తాంబూలాలు ఇచ్చాం తన్నుకు సావండి అన్నట్టు ఒక అర పేజీలో ఒక ఎన్డీఆర్ఐ రిపోర్టు, ఎటువంటి సైంటిఫిక్ వ్యాలిడిటీ లేనటువంటి ఎన్డీఆర్ఐ రిపోర్టు. ఎందుకంటే హీట్ చేస్తే డిగ్రేడ్ అయిపోయే డిఎన్ఏకి సంబంధించిన టెస్ట్ ఒకటి చేసి నాట్ డిటెక్టెడ్ వచ్చింది అని చెప్పి, అది కూడా పందికొవ్వుకు సంబంధించి ఒక టెస్ట్ చేసి నాట్ డిటెక్టెడ్ అని చెప్పి ఒక రిపోర్ట్ ఇస్తే, ఆ రిపోర్ట్ పట్టుకొని అసలు ఏ స్పీసీస్ యానిమల్ ఫ్యాట్స్ కలవలేదు అని చెప్పి ఒక మూర్ఖపు వాదన చేసుకోవటానికి అవకాశం ఇవ్వటం తప్ప ఈ సిట్ సాధించింది ఏమీ లేదు. ఎన్డీడీబీ రిపోర్ట్ రోజు మనం ఎక్కడున్నామో ఈరోజు కూడా అక్కడే ఉన్నాము. ఈ కేసు కంక్లూడ్ చేయాలి అంటే రీపోస్ట్ మార్టం ఎలాగ అవసరమో అట్లాగే మళ్ళీ శవాన్ని బయటికి తెచ్చుకోవాలా, మళ్ళీ రీపోస్ట్ మార్టం జరగాల, మళ్ళీ కొత్త క్లూస్ కోసం ఎట్లయితే మనం ట్రై చేస్తామో అదే టైపులో ఏదైతే పీసీఆర్ డిఎన్ఏ హీట్ చేస్తే ఫెయిల్ అయిపోతుంది అనేది సైంటిఫిక్ వ్యాలిడిటీ లిటరేచర్ ఉంది కాబట్టి నాట్ డిటెక్టెడ్ అనేది వ్యాలిడ్ కాదు. సో పీసీఆర్ డిఎన్ఏ ఎన్డీఆర్ఐ రిపోర్ట్ ఈజ్ నల్ అండ్ ఎందుకు పనికిరాని రిపోర్ట్ అది. అది కూడా ఎన్డీఆర్ఐలో పనిచేసిన A35 A36 నాట్ బిఫోర్ మీ అనకుండా సంస్థ టెస్ట్ చేయటం అనేది ఎథికల్ కాదు. సో ఇన్ని ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాల్సిందే, రీటెస్ట్ జరగాల్సిందే, నిజాలు తేల్చాల్సిందే.